అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి. ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకైతే 13,500 రూపాయలను జమ చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా మనకు ఈరోజు 15,000 రూపాయలను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది, ఎందుకు జమ చేస్తున్నారనే వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తోందండి. ఇక తాజాగా మనకు రైతులకైతే 15,000 రూపాయలను అయితే జమ చేయబోతోంది. ఇక ఈ 15,000 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దాదాపు మిచాంగ్ తుఫాను ప్రభావంతో కొన్ని లక్షల ఎకరాల్లో అయితే రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది. అటువంటి రైతులందరినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది. ఇక ఈ రైతులు ఎవరైతే ఎంత నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తుందన్నమాట. వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వ్యవసాయ అధికారులు చెప్పేటువంటి విషయాలను బట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయల నుంచి కూడా 30,000 రూపాయల వరకు కూడా జమ చేస్తుందని, రైతులు ఎవరు కూడా కంగారు పడొద్దని, అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. కాబట్టి రైతులందరికీ కూడా మరొకసారి మనకు డబ్బులు చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి.